దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నిండు వందనములు. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్న అంశం ఏంటంటే సహవాసము, దేవునితో సహవాసము. మొట్టమొదటగా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పాపము నుండి విడిపించాడు. ఎప్పుడు అంటే అది మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఏమని? నీవు నా యజమానుడవని, నా పాపములను తీసివేయడానికి దేవా నీ అర్హుడవని అని విశ్వసించినప్పుడు జీవం కలిగిన దేవుడు మనకు యజమాని అయ్యాడు. అయిన తర్వాత దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకునే విధానంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులను అప్పచెప్తాడు. ఉదాహరణకు పోయిన వీడియోలో మనం చూసినట్లు కొంతమందినేమో అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొంతమందిని ఉపదేశకులు గాను, కొంతమందిని సువార్థికులు గాను దేవుడు, కొంతమందిని కాపర్లు గాను దేవుడు ఎన్నుకున్నట్టు మనకు రాయబడింది. అంతేకాకుండా తన సంఘంలో కొంతమందికి వరాలు ఇచ్చి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే కొంతమందికి దేవుడు వరములు ఇచ్చి వారిని ఒక్కొక్క వరానికి తగినట్టు వాడుకున్నట్టు మనకు బైబిల్లో రాయబడింది. దేవుడు ప్రతి ఒక్కరిని తన చిత్తం చొప్పున తనకు అనుకూలంగా ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరు, అంటే యేసు ప్రభుల వారి రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరికి ఉండవలసిన ఖచ్చితమైన అలవాటు ఏంటంటే దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేయకుండా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నట్టు ఎన్ని వరాలున్నా పనిచేయవు, లాభం లేనివి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నట్టు ఎన్ని పరిచర్యలున్నా, ఎంత పిలుపున్నా లాభం లేనిది. అంత ముఖ్యమైనది దేవునితో మనకు సహవాసము. దేవుడు మొట్టమొదటగా మనల్ని ఏర్పరచుకుంది కూడా కేవలం మరి ముఖ్యంగా ఆయనతో సహవాసం చేయడానికి. దేవుడు ఆదామును సృష్టించుకున్నాడు. సృష్టించుకున్న తర్వాత ఆదాముకు పని అప్పచెప్పాడు. ఏం పని? తోటను సేద్యపరచుటకును కాయుటకును. పని అప్పచెప్పిన తర్వాత ప్రతి దినమున చల్లపూటన వచ్చి ఆయన ఆదాముతో మాట్లాడినట్టు, కలిసినట్టు వ్రాయబడింది. ఓహో, అంటే పని ఉంది, పనితో పాటు దేవునితో సహవాసం కూడా ఉంది. కేవలం పని మాత్రమే కాదు, ఆ దేవునితో సహవాసం అన్నది ముఖ్యం. కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు దేవునితో సహవాసం చేశారు. వారి సహవాసం చూస్తే మనము ఈ భూమి మీద దేవునితో ఎలా సహవాసం చేయాలనో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు నిర్గమకాండం 33వ అధ్యాయంలో చూస్తే 7వ వచనం చదువుదాం. అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఇక్కడ 33వ అధ్యాయంలో చూస్తే సందర్భం ఏంటంటే మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాను. బాగుంది. 8వ వచనం చూస్తే మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే ప్రత్యక్షపు గుడారంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అయిన తర్వాత 9వ వచనంలో చూస్తే పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారము ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. దేవుడంట
ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే 11వ వచనంలో చూస్తే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. మోషే గారితో దేవుడు ఎలా మాట్లాడాడు? ఫ్రెండ్తో స్నేహితునితో, అంటే ఒక ఫ్రెండ్తో ఏ విధంగా అయితే మాట్లాడతాడో జీవం కలిగిన దేవుడు మోషేతో అలా మాట్లాడాడంట. ఇది మనము కూడా నేర్చుకోవాల్సిన విషయం. మనము కూడా దేవునితో అలాంటి సంబంధం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. స్నేహితులు ఎలా ఉంటారు? అప్పుడే ఎగ్జాంపుల్గా ఓ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, మంచిగా ఇష్టమైన స్నేహితుడు ఉన్నాడు అనుకో, అప్పుడే ఆ స్నేహితుడితో ఎలా ఉంటారు? క్లోజ్గా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పండి. అన్నీ చెప్పుకుంటారు. ఇంకా మన ఎమోషన్స్, మన పెయిన్స్, మన హ్యాపీనెస్ అన్నీ షేర్ చేసుకుంటాం. పర్సనల్స్. ఉదాహరణకి ఈ లోకంలో ఆలోచిస్తే స్నేహితులు అనుకో, ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, రే ఎక్కడున్నావు, పలానా చోటికి రా అంటారు. అంతే. ఎంత టైం అవుతుంది, ఎక్కడికి, ఏ పని మీద వెళ్తున్నాం, ఇవేం మనం పట్టించుకోము. సర్రని బండి వేసుకోవడం, ఆ మనిషి దగ్గరికి వెళ్ళిపోవడం. అది స్నేహితుడు. ఏదైనా రే నేను పలానా పరిస్థితిలో ఇబ్బందిలో ఉన్నాను అని అన్నాడు అనుకో, అది రాత్రి పగలు తేడా ఆలోచించాం. వెంటనే అక్కడి నుంచి వచ్చేసి ఏం జరిగింది, ఏమైంది అని ఆరా తీసి ఆలోచిస్తాం. కావాలంటే అతనితో స్పెండ్ చేస్తాం. ప్రతిదానికి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి, బుద్ధి పుట్టినప్పుడల్లా ఏ విధమైన ఇంటిమేషన్ ఇవ్వకుండానే టక్కని ఫోన్ చేసి డైరెక్ట్ మాట్లాడతాం కదా. అలా దేవునికి మోషేకున్నటువంటి సంబంధం అలాంటిదట. నేను మోషేతో నా స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడతాను. అది సాధ్యమా? దేవునితో స్నేహితుడు అవ్వడం ముఖాముఖిగా ఇద్దరము ముఖాముఖి అంటే ఫేస్ టు ఫేస్ అంటే అర్థం ఏంటంటే నాకు అతనికి అంత దగ్గర సంబంధం ఉంది. నేను మోషే అంత దగ్గర వ్యక్తులను ఏ విధంగా మాట్లాడుకుంటామో అలా మా ఫీలింగ్స్ షేర్ చేసుకునేంత దగ్గర సంబంధము నాకు మోషేకి ఉంది అని దేవుడు చెబుతున్నమాట. అలా ఈ మోషే గారు దేవునితో అంత దగ్గర సంబంధం ఉన్నప్పుడు మనకు కూడా అలాంటి సంబంధం, అలాంటి సహవాసం ఉండగలదా, ఉండలేదా? కష్టమా? ఉండగలము కాబట్టే జీవం కలిగిన దేవుడు మనకు ఇది రాయించాడు. అబ్రహాముని తీసుకుంటే అబ్రహాము కూడా దేవునికి స్నేహితుడా కాదా? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అబ్రహాము నాకు స్నేహితుడు అని రాయబడింది. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరంట? అబ్రహాము నా స్నేహితుడు, దేవునికి స్నేహితుడు. అదే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్నేహితుడయ్యాడు. ఎవరు? అబ్రహాము దేవుని స్నేహితుడైనందుకే లోతు విషయంలో, సొదొమ గొమొర్రాల విషయంలో అడుగుతాడు, ప్రవ్వా ఒక్కరున్నా అక్కడ, ఒక ఇద్దరున్నా, 50 మంది ఉన్నా, 100 ఉన్నా అని చిట్ట మొదలు పెట్టుకుంటూ వస్తాడు. అతనికి దేవునితో అంత సాన్నిహిత సంబంధం ఉన్నందుకే అతడు ఆ విధంగా మాట్లాడగలిగాడు దేవునితో. అలాంటి సంబంధం మరి మనకుందా? ఒకసారి ఈ విషయంలో హృదయాలను పరిశీలన చేసుకుందాం. స్నేహితులంటే ఇద్దరి మధ్యనూ ఉండాలి అటువంటి స్నేహము. అవతలి వైపున స్నేహం ఉండి యువతలి వైపున స్నేహం చేసే వ్యక్తి పట్ల ఇష్టం లేకపోతే
స్ట్రాంగ్ ఉండదు రిలేషన్. స్ట్రాంగ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నీకు ఇష్టం లేని వ్యక్తి నీకు ఫోన్ చేశాడే అనుకో, ఏమవుతుంది? మాట్లాడి కొంతసేపు ఉండి నేను ఫోన్ చేస్తాలే అంటాం. ఏం చేస్తాం? కట్ చేస్తాం. మళ్ళీ చేస్తామా? చెయ్యం. రెండోది, నిజంగానే ఇక్కడ పని ఉందా? లేదు. ఎందుకు? అతనితో మాట్లాడడం ఇష్టం లేదు. మాట్లాడడం ఇష్టం లేదు కాబట్టే ఫోన్ కట్ చేస్తాం. అదే నీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఎత్తుతావు. ఎంతసేపు మాట్లాడతావు? గంటలు మాట్లాడతాం. మ్యాటర్ లేకపోయినా మాట్లాడతాం. ఎందుకంటే అది అతని పైన ఉన్న ఇష్టం. అటు సైడు దేవునికి నీతో నాతో సహవాసం చేయాలన్న ఇష్టం ఉంది. కానీ మనకు ఆ ఇష్టం లేకపోతే వ్యర్థం కదా, లాభం లేదు కదా. అందుకనే జీవం కలిగిన దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. మనతో సహవాసం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మోషే దేవునితో సహవాసము స్నేహితుల మధ్యన ఉన్నటువంటి సహవాసం అయితే, అబ్రహాము ఆయనకున్నటువంటి సహవాసం, అబ్రహాముకు దేవునికి ఉన్నటువంటి సహవాసము స్నేహితుల మధ్యన ఉన్నటువంటి సహవాసం అయితే, మరి మనకు దేవునికి ఉండే సహవాసము? యోహాను సువార్తలో అంటాడు కదా, నేను ఇప్పటి నుంచి మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు అన్నాడు. ఆ కాలంలో మోషే యెహోవా దేవునితో సహవాసం చేశాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. వారి ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సహవాసము స్నేహము లాంటి సహవాసము. అలానే ఇప్పుడున్న కాలంలో దేవుడు యేసు ప్రభుల వారు తన శిష్యులతో అన్న మాట ఏంటంటే, మీరు నాకు దాసులు కాదు, నాకు స్నేహితులు అన్నాడు. అదే మాట మనకు కూడా వర్తిస్తుంది. ఆ దేవుడు మనల్ని స్నేహితులుగా ఎంచి నాతో సహవాసం చేయండి అని ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ఇటు సైడ్ నుంచి సహవాసం చేసే వ్యక్తులుగా ఉన్నామా లేదా అన్నదే మనం పరిశీలించుకోవాలి. భూమి మీద దేవుడు మరి ముఖ్యంగా మనల్ని ఎన్నుకున్నది ఆయనతో సహవాసం చేయడానికి మాత్రమే. ఆయనతో సహవాసం లేకుండా ఆయన పనులు చేస్తానంటే ఏం లాభం? ఆయన చెప్పినట్టు చేస్తానన్నా ఏం లాభం? సహవాసం ముఖ్యం. ఇంకో విషయం గమనిద్దాం. అదే బైబిల్లోనే యోహాను సువార్త 17వ అధ్యాయము 21-22 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. చాలమా. మొదటగా యేసు ప్రభుల వారు ఏమన్నారు? తండ్రి. ఎవరిని? తండ్రి అయిన దేవుని తండ్రి అన్నారు. పాత నిబంధన భక్తులకు, గొప్ప గొప్ప భక్తులకు లేని భాగ్యము ఇప్పుడు మనకు వచ్చింది. జీవం కలిగిన దేవుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యం వచ్చింది మనకు. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం వినియోగించుకుంటున్నామా? ఓ విషయం చెప్పాలంటే, తండ్రి కొడుకుల మధ్యన సంబంధం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ మధ్యన వ్యాపారాలు ఏమైనా ఉంటాయా? ఏదైనా పని చెప్తే తండ్రి చెప్తే ఖచ్చితంగా కొడుకు చేస్తాడు. ఏ ఉద్దేశంతో చేస్తాడు? మా నాయన కదా అని చేస్తాడు అన్న ప్రేమతో చేస్తాడు. అంతేగాని తండ్రి కొడుకుల మధ్యన నువ్వు నాకు ఇది చెయ్యి, నీకు ఇది ఇస్తా, నువ్వు అది చెయ్యి, ఇది ఇస్తా అన్నటువంటి సంబంధం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా. తండ్రి చెప్పినా లేకపోతే కొడుకు చెప్పినా, తండ్రి కానీ కొడుకు కానీ చేసే పనుల్లో ఎలా ఉంటుందంటే, నాది, నా బిడ్డ, మా నాన్న అన్న ఉద్దేశంతో వారిద్దరి మధ్యన సంబంధం ఉంటుంది. తల్లి కొడుకుల మధ్యన ప్రేమ అన్నది ఉంటుంది. ఆ ప్రేమ తండ్రి కొడుకుల మధ్యన ఏ విధమైన ప్రేమ ఉందో ఆ ప్రేమ మన మధ్యన ఉందా?
అలాంటి సహవాసము దేవునికి మనకు ఉందా? రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14-15 వచనాల్లో చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనం ఎవరమంటే ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటామో అప్పుడు మనకిచ్చిన దేవుని బిరుదు ఏంటంటే మనము దేవుని పిల్లలము, మనము దేవునికి పిల్లలం. 15వ వచనం చదువుదాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవునికి ఇంతకు మునుపున్నోళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, మా యజమానుడా మేము మీకు దాసులమని ప్రార్థన చేసేవాళ్ళు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ. కానీ ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎప్పుడైతే నువ్వు నేను ఆయన రక్తంలో కడగబడతామో అప్పుడు మనకిచ్చిన బిరుదు ఏంటంటే తండ్రి. ఇప్పటి నుంచి మీరు దాసులు కాదు, దేవునికి కుమారులు. ఇప్పటి నుంచి మీరు ఎలా ప్రార్థన చేయాలంటే, నా దేవా నా తండ్రి అని ప్రార్థన చేయడానికి నీకు నాకు డోర్స్ ఓపెన్ అయ్యాయి. అంటే ఆయన దృష్టిలో ఎవరమంటే మనము దేవునికి కుమారులం, కుమార్తెలం, పిల్లలం. ఆయన దృష్టిలో మనం పిల్లలం, కరెక్టే. మన దృష్టిలో దేవుడు తండ్రేనా అంటున్నా. మన ఆలోచన తీరులో మనకైన తండ్రే లేకపోతే ఎవరో పైనున్న ఆఫీసరా? తండ్రి అయితే మనం మొరపెట్టే ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? ఉదాహరణకు మోకరిస్తాము, వెంటనే వస్తాము, ప్రభువా సహాయం చేయండి, అది చేయండి, ఇది చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంతే చెప్పేస్తాము. మళ్ళీ మోకాలపై నుండి లేచి వెళ్ళిపోతాం, అంతే కదా. ఒక తండ్రితో నువ్వు నేను మాట్లాడినట్టు, ఒక కుమారునితో మాట్లాడినట్టు అలాంటి సంబంధం దేవునికి మన మధ్యన ఉందా? ఇదేంటిదంటే ఒక యజమానునికి దాసునికి ఉన్నటువంటి సంబంధం అవుతుందే తప్ప తండ్రి కొడుకుల మధ్యన, తండ్రి బిడ్డల మధ్యన ఉన్నటువంటి సంబంధం అవుతుందా? కానీ దేవుడు తనను తానేమని చెప్పుకున్నాడంటే, నేను మీకు తండ్రిని, మీరు నాతో ఓ కొడుకు ఓ కూతురు ఎలా ఉంటుందో అలా మీరు ఉండడానికి నేను మీకు పర్మిషన్ ఇచ్చాను. మీరు ఉండకపోతే ఎలా? తండ్రి కుమారుని దగ్గర ఎట్లుంటాడు? ఫ్రీగా ఉంటుంది. కుమార్తె తండ్రి దగ్గర ఎలా ఉంటుంది? ఫ్రీగా ఉంటుంది. దగ్గర వస్తారు, కూర్చుంటారు, ఆడుకుంటారు, ఏదైనా ఉంటే మాట్లాడతారు, పక్కనొచ్చి పడుకుంటారు. అది కాదు డాడీ, ఇది కాదు డాడీ అని కూతురు కానీ తండ్రి కానీ ఏ విధమైనటువంటి సహవాసం ఉంటుంది? అలా నీకు నాకు మనకు మన తండ్రి అయిన దేవునితో అలాంటి సహవాసం ఉందా? మన సహవాసం ఎవరితో? మనం ఎక్కువ ఎవరితో గడుపుతున్నాం చెప్పండి? మనుషులతో, ఇంకా ఫోన్లో. మన సహవాసం ఎవరితో? నువ్వు ఎక్కువ ఎవరితో గడుపుతుంటావో అదే నీ దేవుడు. మనం ఎక్కువ ఎవరితో గడుపుతామో అదే మన దేవుడు. ఎవరితో గడుపుతున్నాం? ఫోనేనా? ఏం చేస్తాం ఫోన్లో? చూస్తాం. ఇంకా సరే ఎంతసేపు చూస్తాం? 3 hours 5 hours అట్లా చూస్తామా? ఎప్పుడైనా చూసేటప్పుడు మనకు ఇంకా జాలి అని విసుగు వస్తుందా? ఇంకా చూడకూడదు. ఎంతసేపు అని చూస్తావు అట్లా? చూస్తాం కదా. నీకు మొబైల్ అంటే ఇష్టం కాబట్టి నువ్వెంతసేపు చూసినా నీకు విసుగు అనిపించదు. మనకు మొబైల్ అంటే ఇష్టం కాబట్టి ఎంతసేపు చూసినా విసుగు అనిపించదు. అదే ప్రార్థన చేసుకునేటప్పుడు అలా గంటల సేపు మొబైల్ చూసినంతసేపు మనం మోకరించి ప్రార్థన చేయగలమా?
ఆ ఆలోచన వస్తుందా అలా చేయాలి, నాకు దేవుడు రాత్రంతా మంచి నిద్రనిచ్చాడు, నా చదువులో సహాయం చేశాడు, నాకు అన్ని రకాలుగా సహాయం చేశాడు, నా ఆరోగ్యంలో సహాయం చేశాడు, ఆయన నాకు తండ్రి కదా, ప్రతి విషయంలో నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు కదా అన్న ఉద్దేశంతో థ్యాంక్స్ యేసయ్యా అని చెప్పాలన్న ఆలోచన మనకు వస్తుందా? మరి రాకపోతే మనకు ఆయనతో సంబంధం ఏమున్నట్టు? కానీ ఆ సంబంధం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నా బిడ్డ నా దగ్గరకు వస్తుందా, నాతో మాట్లాడుతుందా, ప్రార్థన చేస్తుందా, మోకరిస్తుందా, తన హృదయంలో ఉన్న ఆలోచన నాకు చెప్పుకుంటుందా అని జీవం కలిగిన దేవుడు పరలోకంలో నుండి నా పిల్లల కొరకని ఎదురు చూస్తున్నాడట. మరి మనము మన ఇష్టానుసారంగా బ్రతికితే మనం ఎప్పుడు వస్తాం దేవుని దగ్గరికి? ఏమన్నా అవసరం వచ్చినప్పుడు కదా. అవసరం ఉంటే వస్తావు, లేకపోతే రాము. మరి అది తండ్రి బిడ్డల సంబంధం ఎట్టయితుంది? కాదు. యేసయ్య చేసుకుంటాడు, మనం ఉండడం లేదు కదా అంటున్నా. కాబట్టి ఇప్పటి నుండైనా మనకున్న పనులన్నీ, మనకు అనవసరమైనవన్నీ, దేవునికి ఇష్టం లేనివన్నీ పక్కన పెట్టేసి దేవునితో గడుపుదాం. సరే, ఇంతవరకు ఎట్లున్నామో ఏమో, ఈ రోజు నుంచైనా సెల్ ఫోన్ను పక్కన పెడదాం, ఆ షార్ట్స్ పక్కన పెడదాం, దూరం పెట్టేసి ప్రవ్వా అని ఉదయాన్నే లేచి ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉందాం. టైం దొరికితే బైబిల్ చదువుకుందాం, బైబిల్లో ఉన్న విషయాలు నేర్చుకుందాం. ఇలా బ్రతికితే అప్పుడు మనకు దేవునికి సంబంధం ఉంటుంది. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు. నాకు ఈ ఆలోచనలు ఉన్నాయి, నువ్వు ఇలా బ్రతకాలని నేను కోరుకుంటున్నా అని అప్పుడు దేవుడు నీకు చెప్తాడు. ఇప్పుడు నువ్వు నా దగ్గర పడుకున్నావు అనుకో, నువ్వు ఓ మాట అంటాడు, డాడీ నాకు అది కావాలి, ఇది కావాలి, అవి తెచ్చుకుందాం, ఇవి తెచ్చుకుందాం అంటే నేనేమంటా అప్పుడు, వెళ్దాం పద, సాయంత్రం పోదాము అని చెప్పి నీ కొరకు నేను టైం కేటాయించుకొని నేను బయటికి తీసుకొని వెళ్తా. అసలు నువ్వు నాకు చెప్పకపోతే తెలియకపోతే నిన్ను ఎట్లా బయటికి తీసుకెళ్తా నేను? అలా తండ్రికి బిడ్డకు, తండ్రికి కొడుకున్నటువంటి సంబంధము మన దేవునితో మనకు ఉండాలి. అప్పుడు దేవుడికి నచ్చినట్టు ఆయన, ఇప్పుడు కింద ఏదైనా కింద వెళ్ళేటప్పుడు బురద ఉందనుకో, ఏం చేస్తా? సర్లే, బిట్టుగాడున్నాడు, బయటికి వాడిని తీసుకొని వెళ్ళాలి. నేను ఎట్లా తీసుకొని వెళ్తా? బైక్ మీద తీసుకొని వెళ్తా. కిందికి ఎట్లా తీసుకెళ్తా? బుట్టలేసి ఎత్తుకొని తీసుకొని వెళ్తా. అట్లా దేవుడు మనల్ని ఎత్తుకొని తిరగాలనుకుంటున్నాడు. మనమే దేవుణ్ణి పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా బ్రతుకుతాను. తప్పు కాదు. సరే, మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ అమ్మ నాన్న ఉన్నారు, నిన్ను హాస్టల్లో వదిలిపెడతానంటే సాడ్ అనిపిస్తుంది. నీ ఆలోచన ఏమప్పుడు? నాకు వదిలిపెట్టాలని కాదు, నువ్వేమనుకుంటావు అంటున్నా. ఏడుపు వస్తుంది. మరి నువ్వు నీ తల్లిదండ్రుల నుంచి దూరం పోతే నీకు ఏడుపు వస్తే మరి తల్లిదండ్రులకు బాధ అనిపించదా? వాళ్ళకి ఏడుపు రాదు? మళ్ళీ అలాంటి బాధ మన దేవునికి ఉండదా? మనము దూరం అయ్యి ఇష్టానుసారంగా సెల్ ఫోన్ చూసుకుంటూ, వాటిలో షార్ట్స్ చూసుకుంటూ, వాటిలో ఆనందపడుతూ ఉంటే జీవం కలిగిన దేవునికి కూడా బాధ కలుగుతుంది కదా అంటున్నా. కలుగుతుంది. కాబట్టి మన కొరకు కలవరిసిలో రక్తం కాచి ప్రాణం పెట్టిన మన దేవుడు మళ్ళీ మన కొరకు బాధపడేలా మన ప్రవర్తన ఉంటే తప్పు కాదు. ఒక్కసారి తప్పైంది ప్రభువా, నన్ను క్షమించు, ఈ రోజు నుంచి నీతో సహవాసం చేసే బిడ్డగా నేను ఉంటాను అని దేవునికి ఒక మాట చెప్పుకుందాం. సరేనా? రైట్. ఇంకో విషయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 7వ వచనంలో చూద్దాం ఒకసారి. వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా, వారంట పూర్ణ హృదయంతో నా దగ్గరికి తిరిగి వస్తే, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. దేవుడు అంటున్న మాట, మీకు ఏవేవైతే ఉన్నాయో, మీకు నచ్చినవి ఏవేవైతే ఉన్నాయో, దేవునికి నచ్చనివి ఏవేవైతే ఉన్నాయో
వాటన్నిటిని వదులుకొని వస్తే నేను మిమ్మల్ని నా వారుగా చేసుకుంటా, నా వ్యక్తిగా చేసుకుంటా, నాకు నచ్చిన వ్యక్తిగా చేసుకుంటా అంటాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో చూద్దాం ఒక మాట. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా, నీవు నిత్యము నాతో ఉండునట్లుగా, నా దానివై నా వాడవై ఉండునట్లుగా, నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను, ఆ, దయాదాక్షిణ్యములు చూపుట వలనను, దయాదాక్షణ్యాలు నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. నిన్నేం చేస్తా అంటే నా దానిగా చేసుకుంటా, నిన్ను నా వాణిగా చేసుకుంటా అంటున్నాడు దేవుడు. అంటే నీవు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం. ఇలాంటి సంబంధాలను నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇవి మనకు తెలుసు. ఈ తెలిసిన వాటిని ఒక్కసారి ఆలోచిస్తే మనము కూడా దేవునితో ఆ సంబంధాన్ని కలిగి ఉండాలని అనుకుంటాము. అవునా కదా? మరి మనకు కూడా అలాంటి సంబంధం దేవునితో ఉండాలి కదా. భార్యాభర్తల మధ్యన సంబంధం ఎలాంటిది? ఎట్లుంటారు భార్యాభర్తలు అంటే ఏక శరీరముగా ఉంటారు. భర్త ఆలోచనలు బైబిల్ ప్రకారంగా చూస్తే భర్త ఆలోచనలు భార్య ఆలోచనలు ఒక్కటే ఉంటాయి. ఆవిడదొక ఆలోచన, ఈయనదొక ఆలోచన ఉండవు. ఆలోచనల్లో ఏకీభవిస్తారు, ప్రవర్తనలో ఏకీభవిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ ప్రకారంగా భార్యాభర్తలు అంటే ఇద్దరు ఒక్కటే, ఇద్దరు కాదు అన్నట్టు కలిసి ఉంటారు. అలా దేవుడు మన విషయంలో కోరుకుంటుంది ఏంటంటే ఆయనతో పాటు ఆ విధంగా ఏకీభవించి ఉండాలి. మీ భార్యాభర్తలు కష్టాలు ఇబ్బందులు ఎలా చెప్పుకుంటారో ఆ విధంగా మీ సమస్యలను కలిసి పంచుకొని ఇద్దరు ఒకే విషయంపై ఎలా ఇబ్బంది పడతారో బాధపడతారో, ఒకే విషయాన్ని తలుచుకొని ఎలా సంతోషిస్తారో అలాంటి సంబంధము దేవుని మధ్యను మన మధ్యను ఉండాలని కోరుకుంటున్నాడు. ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. ఫోన్ చేస్తే పెళ్ళి కాక మునుపు కానీ అయిన తర్వాత కానీ భార్యాభర్తలు దూరంగా ఉన్నారనుకో, ఫోన్లో ఎంతసేపు మాట్లాడతారు. మేము డిగ్రీలో ఉన్న కాలంలో ఒక సహోదరుడు ఉండే. ఆయన తనకి ఇష్టమైన అమ్మాయితో మాట్లాడడానికి, ఆ కాలంలో ఈ జియోలు కంటిన్యూగా అన్లిమిటెడ్ కాల్స్ అనేటివి ఉండేవి కాదు. ఒక సిమ్ ఉండేది యూనినార్ అని, దానికి 11 రూపాయలు 19 రూపాయలు రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేస్తే ఆ రోజంతా అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఆ కాల్స్ వేసుకొని ఆ బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకొని ఫోన్ చేసి గంటలు రాత్రి పగలు తేడా లేకుండా మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే అవతలి వ్యక్తి పైన ఉన్నటువంటి ఇష్టం. ఆ ఇష్టం ఏం చేసిందంటే ఇతన్ని గంటలు మాట్లాడేలా చేసింది. ఇంకో విషయం చెప్పాలనా, ఇప్పుడు ఈ వ్యక్తికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే అవతలున్న వ్యక్తి గనక ఇతనితో మాట్లాడకపోతే ఇంకేమంతో నన్ను మాట్లాడుతుందేమో, దూరంగా ఉందిగా అన్నటువంటి తన వ్యక్తిని రక్షించుకోవడానికి తాను ఎంతసేపు అయినా మాట్లాడాలన్న ఆలోచన. అలా వ్యక్తి పైన ఇష్టం ఉంటే గంటలు అతనితో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు కదా. అదే ఒకవేళ నిజమైతే, అది మనలో జరుగుతూ ఉంటే మరి మనం కూడా ఆయనతో అంతగా గడిపే వారమై ఉన్నామా? ఇష్టం కాబట్టి గంటలు ఫోన్లో మాట్లాడాం. అదే ఇష్టము నీకు నాకుంటే టైం దొరికినప్పుడల్లా దేవుని దగ్గరికి రామా? వస్తాం. టైం దొరికినప్పుడల్లా దేని దగ్గరికి వెళ్తున్నాము? ఫోన్. ఎందుకంటే అది మనకు ఎక్కువ ఇష్టం కాబట్టి. అట్లా టైం దొరికినప్పుడల్లా వ్యక్తులతో గడపడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నీ కొడుకున్నాడు, వెంటనే వస్తేనే ఏం చేస్తావు? వెంటనే కొడుకు దగ్గరకు వస్తావు, వచ్చి అతన్ని దగ్గరికి తీసుకుంటావు. అతనికి వెంటనే వంట ఏదైనా తిండి చేసి పెట్టాలన్న ఆలోచన వస్తుంది. అలా మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి అలాంటి ఆలోచనలు దేవునితో మనం గడపాలనడానికి అలాంటివి ఏమైనా వస్తున్నాయా అని అడుగుతాను. చాలామందికి పనులు ఎక్కువైపోయాయి. పనుల్లో పడి
దేవుణ్ణి మర్చిపోయి దేవా కొద్దిసేపు ఉండు, నా పని చూసుకొని నీ దగ్గరికి వస్తానని చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయినాం మనం. ఎప్పుడైతే యేసు ప్రభుల వారి రక్తంలో కడగబడ్డామో ప్రాథమికంగా మనం చేయాల్సిందే అతనితో సహవాసం కదా, ఆయనతో సహవాసం కదా. ఆ సహవాసం మనకు కరువయ్యి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి టైం లిమిట్ పెడుతున్నాం. నువ్వు కొద్దిసేపు ఉండు, నా పని అయిపోయి తర్వాత నీ దగ్గరికి వస్తా. ఈ పనులన్నీ చేసుకునేసరికి అలిసిపోయాను, ఈరోజు నేను నీ దగ్గరికి రాలేను, నీతో సహవాసం చేయలేను, నీతో నేను మాట్లాడలేను, కొద్దిసేపు పక్కనుండని చెప్పి మళ్ళీ ఏం చేస్తామంటే రేపటికి వాయిదా వేసే వ్యక్తులుగా ఒకవేళ మనం ఉంటే మనకు దేవునితో సన్నిహితమైన సహవాసం లేనట్టు. ఈ సహవాసం లేకుండా నేను బయటికి వెళ్ళి ఆయన గురించి ప్రకటిస్తా, ఆయనకు సాక్ష్యం చెప్తా, ఆయన గురించి సాక్ష్యం చెప్తా, ఆయన కొరకు బ్రతుకుతా అంటే కుదరదు. వాక్యము మొదటగా మనలో పనిచేయాలి. వాక్యము మొదటగా మనలో పని చేస్తే ఈ పని చేసిన వాక్యము బయట మనం చెప్పినప్పుడు పనిచేస్తుంది. మొదటగా మనలోనే పని చేయకపోతే వాక్యము బయట ఏం పని చేస్తుంది? బయట పని చేయాలని నువ్వు నేను ఎలా కోరుకుంటాము? ఫస్ట్ మనలో పని చేయాలి వాక్యం. సరే, ఏవైనా ఆటంకాలు ఉన్నాయా దేవునితో మనము సరిగా గడపలేకపోవడానికి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 5-6 వచనాలు. కొన్ని చాలా మన్ను లేని, కొన్ని విత్తనాలు ఏమైనాయి? మన్ను లేని రాతి నేలన పడెను. మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున, మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని, మొలిచాయి గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చాలు, దేవునిలోకి వచ్చాము. దేవునితో సంబంధం అన్నది అంతగా లేకపోవడానికి కారణం ఏంటంటే మనకు వాక్యం పైన, దేవుని పైన సరి అయిన అవగాహన లేకపోవడం. ఇవి ఆటంకాలు. దేవునితో మనం ఎక్కువగా గడపలేకపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ వాక్యం పైన, దేవుని పైన ఒక అవగాహన లేకపోవడం. ఈ అవగాహన లేకపోవడం వలన దేవుని యొద్దకు రాలేకపోతున్నాం. దేవుని విలువ తెలియకపోవడం వలన దేవుని యొద్దకు రాలేకపోతున్నాం. వచ్చాము, నీవే నా దేవుడు అని వచ్చాము, కానీ అది లోతైన అనుభవం దేవునితో లేకపోవడం వలన ఇక్కడ ఎండ వచ్చినప్పుడు అవి ఎలా ఎండిపోయి, మన్ను లేకపోవడం వలన ఎండిపోయి దూరం అయ్యాయో, అలా దేవునితో మనకు సంబంధం లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనకు కూడా ఆ వాక్యం పైన అవగాహన లేకపోవడం. ఉదాహరణకు సముద్రం చూసారా? ఎప్పుడు చూశారు? చెన్నైలో. నువ్వెప్పుడు చూసావు? చిన్నప్పుడు చూసావు. పైన చూస్తే అలలు నీళ్లు కనపడతాయి. ఒక్కసారిగా అక్కడ నీకు పైన ఏవైనా చిన్న చిన్నవి చేపలు అలా కనపడవచ్చు. కొద్దిగా లోపలికి వెళ్తే బిగ్ ఫిషెస్, పెద్దవి కనపడతాయి. కొద్దిగా లోపలికి వెళ్తే తిమింగలాలు, మనము అసలు ఊహించలేనంతగా కనపడతాయి. చేపలు కావచ్చు, పీతలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, పెద్దవి కావచ్చు, లోపల అందమైనటువంటి చేపలు కావచ్చు, చాలా కనపడతాయి. అలా పైన విశ్వాసం కాదు, పైన దేవునిపైన ఆశ కాదు, లోతైన ఆశ దేవునిపైన లేకపోవడం. ఆ లోతైన ఆశ దేవునితో ఉంటే లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఆయనతో ఆశ, ఆయన పైన, ఆయన వాక్యం పైన ఇష్టం ఉండడం వలన దేవుని యొక్క ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా మంచివి గొప్పవి మనం చూడగలమో అలా చూడాలన్న ఆశ లేకపోవడం, దాని వలన అలా లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్తే లోపల అన్నీ కనబడుతున్నాయి, వాటిని చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటేనే లోపలికి బయలుదేరుతాం. ఆ ఆశనే లేకపోతే బయటనే ఉండి చూస్తాం, ఇసుకలో కూర్చుంటాం, బయట నీళ్ళల్లో కూడా దిగం. అంతే కదా.
అలా దేవుని వాక్యం పైన దేవుని పైన ఆశ లేకపోవడం, ఆ ఆశ లేకపోవడం, ఇష్టం లేకపోవడం వల్లనే దేవునికి మనం దూరంగా బ్రతుకుతున్నాం. ఇది ఒక రకమైన ఆటంకం. రెండో ఆటంకం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 4-6 వచనాలు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. చాలమా. కొంతమంది వచ్చారంట, ఆయన మాట ప్రకారం నడవరంట, ప్రభువా ప్రభువా అని పిలుస్తారట. మాట ప్రకారం నడవకపోవడం దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నట్టు, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం. సహవాసము అనేసరికి ఈ ఆదివారం సహవాసం. ఉదాహరణకు ఈరోజు ఆదివారము ఏం చేస్తాం? పొద్దున్నే లేస్తాం, లేచి రెడీ అయ్యి వైట్ అండ్ వైట్ వేసుకొని మందిరానికి వెళ్తాం, పాటలు పాడతాం, వాక్యం వింటాం, సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాం. అది సహవాసమా? ఇదే సహవాసం అనుకొని ఫిక్స్ అయిపోయి నేను ఈరోజు దేవునితో గడిపానని అనుకుంటున్నాము. అది దేవుడు నిర్మించిన ఒక దినములో ఆ రోజు నీకు సహవాసం అయితే మిగతా దినాలు దేవునితో మనకున్న సంబంధం ఏంటి? ఇంకొంతమంది అయితే దేవుని మందిరంలో పని చేసే వాళ్ళు ఉంటారు, వెళ్తారు, పొద్దున్నే వెళ్తారు, మందిరపు పనుల్లో ఉంటారు, అన్నీ చేస్తారు, సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఆ వాక్యం పైన శ్రద్ధ ఉండదు, అక్కడ పాడే పాటలపైన శ్రద్ధ ఉండదు, ప్రార్థన పైన శ్రద్ధ ఉండదు. ఆ పరిచర్య ముగించుకొని నా పని నేను చేశాను అనుకొని ఆ రోజుకి వాళ్ళు ఏం ఫీల్ అయిపోతారంటే నేను దేవునితో సహవాసం చేశాను ఈరోజు అనుకుంటారు. అది కాదు సహవాసం అంటే. దేవునితో ఉన్న సన్నిహిత సంబంధం అది కాదు. ఆయన పనులు చేస్తే కాదు సహవాసం, ఆయన పనులు చేయడానికి కావాలి సహవాసం. సహవాసం లేకుండా నేనేదో ఆయన పని చేసి ఆయనకు నచ్చినట్టు చేశాను అనుకుంటే అది దేవునికి ఇష్టమైన సహవాసం కాదు. చాలామంది పరిచర్యలకే మనుషుల్ని కేటాయిస్తున్నారు. దేవునితో సహవాసంలో ఉంచడానికి వారిని ఉంచాలి కదా అన్న ఉద్దేశంతో ఆ సహవాసాన్ని నడిపేవారు లేరు. సహవాసం అని పేరు పెట్టుకొని, ప్రార్థనలని పేరు పెట్టుకొని ప్రార్థనకు వచ్చిన వ్యక్తులతో పనులు జరిపించుకునే వ్యక్తులు ఉన్నారు. దేవుని సహవాసాన్ని ప్రజలకు దూరం చేసే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే ప్రాధాన్యత ఇవ్వకపోవడం. దేవునికి, వాక్యానికి అవును నేను దేవునితో సహవాసం చేస్తే నా ఆత్మీయ జీవితానికి మంచిది, ఆత్మీయ జీవితానికి మంచిది పక్కన పెడదాం, నా మెయిన్ ఉద్యోగమే ఇది దేవునితో సహవాసం అన్న ఆలోచన లేకపోవడం. ఇంకో విషయం చూద్దాం. 3వది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. ఇక్కడ జ్ఞాన అతిశయం, జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మాన్ని నేను మీకు ప్రకటించిన వాడను కాను. ఇప్పుడున్న వ్యక్తుల్లో చాలామంది ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి జ్ఞాన సముపార్జనలో ఉంటూ దేవునితో సహవాసాన్ని తక్కువ చేస్తున్నారు. దేని కొరకు? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ వాక్యం నేను అంత తెలుసుకోవాలి, అవి తెలుసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి, నేను అన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆలోచనతో బ్రతుకుతూ అవి సంపాదించుకుంటూ ఇవి సంపాదించుకుంటూ ఆ బుక్కులు తెచ్చుకొని ఇవి తెచ్చుకొని అన్నీ తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటారు. కానీ వారు దేవునితో సహవాసం చేయరు. ఇది పెద్ద తప్పు. దేవుడు లేకుండా, దేవునితో సహవాసం లేకుండా జ్ఞానం ఏం చేసుకుందామని. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే అప్పుడు మనుషులను ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే అహంకారులుగా మారుస్తుంది. నాకు అన్నీ తెలుసు, ఎవ్వనికి ఏం తెలియదు,
ఎప్పుడు దేవునితో సహవాసం లేనప్పుడు జ్ఞాన సంపాదనలో దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం. జ్ఞానాన్ని సంపాదించుకోవడమే దేవునితో సహవాసం కాదు. ఇంకో విషయం చూద్దాం. 4వది యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవునితో సహవాసం, దేవుని దగ్గరికి రాలేకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే పాపం. ఒప్పుకొనని పాపము అంటే దేవుని దగ్గర ఆ పాపాన్ని అలానే పెట్టుకునే పాపం. ఒప్పుకుంటే విడిచిపెడతాం. ఒప్పుకొనని పాపం ఏంటంటే ఆ పాపం మనలో అలానే నిలిచి ఉంటుంది. దేవుని దగ్గర రావాలంటే అది అడ్డుపడుతూ ఉంటుంది, మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. కావాలంటే ఇదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో చూస్తే గారడి సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు కూడా పేతురు యోహానులు ప్రకటించిన సువార్త నిమిత్తము బ్యాప్టిజం తీసుకున్నాడు. బ్యాప్టిజం తీసుకున్నా కూడా అతడు దేవునితో సహవాసం కాదు, లోకంలో ఉన్న ఆశల వలన అతడు బ్యాప్టిజానికి దేవుని దగ్గరకు వచ్చాడే తప్ప దేవుని పరిపూర్ణ హృదయంతో ఎరిగినవాడు కాడు. కాకపోవడం వలన అక్కడ జరుగుతున్నది ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్నాడు కానీ హృదయం సరిగా లేదంట. అందుకని అతడు దేవునితో సహవాసం చేయలేకపోయాడు. అప్పుడు పేతురు గారు అన్నారు, కాబట్టి నీ చెడుతనము మారుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. రక్షణ తీసుకున్న వ్యక్తి, మారుమనసు పొందిన వ్యక్తి, దేవునితో సహవాసం చేయాల్సిన వ్యక్తి, కానీ ఇంకా హృదయ ఆలోచన సరిగా లేదు అని దేవుడు అంటున్నాడు. నేను ముగిస్తున్నాను. దేవునితో సహవాసం చేసిన వ్యక్తులు ఎవరు? మోషే స్నేహితునిగా ఎంచబడ్డాడు, అబ్రహాము స్నేహితునిగా ఎంచబడ్డాడు. అలానే జీవం కలిగిన దేవుడు కల్వరిలో రక్తం కాచి ప్రాణం పెట్టి నిన్ను నన్ను స్నేహితులుగా చేసుకున్నాడు. కాబట్టి మనము కూడా దేవునితో స్నేహితుల వలె సహవాసం చేయాల్సిన అవసరత ఉంది. రెండో విషయం చూస్తే తల్లిదండ్రుల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన ఉన్నటువంటి సహవాసం, తండ్రి కూతుర్లకు మధ్యన ఉన్నటువంటి సహవాసం. ఈ సహవాసంలో ఎలా ఉండాలంటే తండ్రి కొడుకులు ఏ విధంగా ఉంటారో అలాంటి సహవాసం మనం కలిగి ఉండాలి. మూడవది భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి సహవాసం. ఆయన మనకు ఆత్మీయ భర్త అయి ఉన్నాడు. మన బాగోగులు చూసుకోవడానికి నీ కొరకు నా కొరకు కల్వరిలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు. అలాంటి సహవాసం మనకు ఉండాలి. ఒకవేళ అలాంటి సహవాసం లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని లోతుగా ఎరగకపోవడము. అలాంటి సందర్భంలో దేవునితో ఎక్కువ సహవాసం చేయలేము, ఎందుకంటే ఆయన గురించి మనకు ఎక్కువ తెలియదు కనుక. ఇంకోటి ఏది చూసాము? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పనులకు ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోవడం. అలాంటి సందర్భంలో అప్పుడు అన్నాడు, దేవుడు ఏమన్నాడు? ప్రభు అని పిలుచుట ఎందుకు, నా వాక్యం ప్రకారం మీరు బ్రతకండి అన్నారు. వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే కదా నువ్వు ఆయనతో సహవాసం చేసేది. కాబట్టి ప్రాధాన్యత ఇవ్వకపోవడం. మూడోది ఏంది? జ్ఞాన సముపార్జనలో ఉండి జీవం కలిగిన దేవునితో సహవాసం పక్కన పెట్టడం. ఇదొక తప్పుడు దృష్టి అని మనం తెలుసుకున్నాం. నాలుగోది ఏంది?
ఒప్పుకొనని పాపము. గారడి సిమోను ఉదాహరణగా తీసుకొని అతడు రక్షణ పొందినప్పటికీ పాపాన్ని అతని హృదయంలో అలానే పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ దుష్టత్వము, నీ హృదయ ఆలోచన మారునుగా కానీ పేతురు గారు అన్నారు. ఇలాంటి అవలక్షణాలు ఉండడం వల్ల మనము దేవునితో సహవాసం ఒకవేళ చేయలేకపోతున్నామేమో. హృదయాలను పరిశీలన చేసుకొని మోషే, అబ్రహాము వాళ్ళు ఏ విధంగా సహవాసం చేశారో అలా మనము కూడా సహవాసం చేయడానికి ప్రయత్నిద్దాం. హృదయాలను పరిశీలన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్యూల వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తుంది. మమ్మల్ని పుట్టించినందుకు థ్యాంక్స్ ఏసే. మాకు తిననీకి ఆహారం ఇస్తున్నావు, త్రాగనీకి నీళ్ళు ఇస్తున్నావు వేసుకోనీకి బట్టలు ఇస్తున్నావు ఏసే. నువ్వు మోషేతో ఎట్లా మాట్లాడినావు కూడా నువ్వు మాతో అట్లే మాట్లాడేసే. మేము ఇన్ని పాపాలు చేస్తున్నా కానీ నువ్వు మమ్మల్ని ఏమంటలేవేసే. కానీ ఇప్పటి నుంచి మేము అట్లా పాపం చేయకూడదు వేసే. అబ్రహాం మోషే నీకు ఎట్లా ఫ్రెండ్స్ అయినారో మేము కూడా నీకు అట్లే ఫ్రెండ్స్ కావాలేసే. సాయం చేసే. ఎక్కువ ఫోన్తోని, ట్యాబ్తోని, ల్యాప్టాప్తోని ఉండకుండేసే. ఎక్కువ నీతోనే ఉండాలేసే. మేము బైబిల్ చదువుకోవాలేసే, ప్రార్థన చేసుకోవాలేసే. సాయం చేసే. నువ్వు మమ్మల్ని ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నావు వేసే. కానీ మేము మళ్ళీ చేస్తున్నాం వేసే. ఇప్పటి నుంచి చేయకుండా ఉండాలేసే. సాయం చేసే. మేము ఊకే ఏమన్నా ఆపద వస్తేనే నీ కాడికి వస్తాం వేసే. ఇప్పటి నుంచి అట్లా కాకుండా ఏమొచ్చినా రాకపోయినా కానీ నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాం వేసే. సాయం చేసే. తండ్రి బిడ్డల మధ్య సంబంధం ఎట్లుందో మేము కూడా నీకు అట్లే ఉండాలి. సాయం చేసే. మేము ఇప్పటి నుంచి పాపాలు చేయకుండా ఉండాలి. సాయం చేసే. సాయం యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్.